నమస్కారం లీడర్ భాస్కర్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 200 కోట్ల పరిహారం. ఏపీ ప్రభుత్వం కీలక అడుగు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా వర్ల రామయ్య. శాసనమండలిలో కూటమికి మరింత బలం. నిజామాబాద్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాళి. న్యూఢిల్లీలో సిడబ్ల్యూసీ కీలక భేటీ. ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ రోడ్ మ్యాప్ పై చర్చ. ఇక డీటెయిల్స్ చూస్తే మార్కాపురం మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేళ అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వెలిగొండ నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడతగా 200 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం 4157 నిర్వాసిత కుటుంబాలకు 518 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు అందించగా తాజాగా 1600 కుటుంబాలకు 200 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసిత కుటుంబాలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని, బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7R&R పునరావాస కాలనీలో ప్రభుత్వం వేగంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. వేములకోట మినహా మిగిలిన 6 కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి పనులు పూర్తవడంతో బాధిత కుటుంబాలు తమ నూతన గృహాలకు తరలి వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కూటమి ప్రభుత్వ స్వరానికి మరింత బలం చేకూరింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీడీపీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీకి, ప్రభుత్వానికి ఆయన అందిస్తున్న సేవలకు గాను ఈ కీలక బాధ్యత దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు వర్ల రామయ్య కూటమి నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రభుత్వ విజయాల వాయిస్ శాసనమండలి వేదికగా మరింత బలంగా వినపడేలా చూడాలని ఆయన్ను కోరడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో వర్ల రామయ్య అనుభవం మండలిలో ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు మండలి సభ్యుడిగా ఆయన శాయశక్తిలో కృషి చేస్తారని వివరించారు. దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిజామాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంలో మరియు యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడంలో రాజీవ్ గాంధీ పాత్ర మరవలేందని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కాంగ్రెస్ శ్రేణులంతా కట్టుబడి పనిచేయాలని, ఆయన చూపిన బాటలోని ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో రాజీవ్ చౌరస్తా ప్రాంగణం హోరెత్తింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాభవన్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వర్రాతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నిరుద్యోగం, ప్రశ్నాపత్రాల లీకేజీలు మరియు విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ రోడ్ మ్యాప్ను రూపొందించాలని సిడబ్ల్యూసీ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ యాజమాన్యంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు నెల రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు. లోక్సభ స్థానాల సంఖ్యను రాబోయే 25 ఏళ్ల పాటు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని, అలాగే 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో పాటు రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన దేశవ్యాప్త పోరాటాలపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సీ నియామకాల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సభ మధ్యలోకి వచ్చి నేల మీద కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నినాదాలు చేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఫలితాలు మరియు నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సభలో క్షుణ్ణంగా చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నినాదాలతో శాసనమండలి ప్రాంగణం హోరెత్తింది. సభలో ఆందోళన తీవ్రతరం కావడంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడినప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తమ నిరసనను ఉపసంహరించుకోకుండా నేలపైనే కూర్చుని ఆందోళన కొనసాగించడం గమనార్హం. డిఎస్సీ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో భారీ చేరికలు చోటు చేసుకున్నాయి. అసిల్మెంట్లోని పార్టీ కార్యాలయంలో మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి ధనరాజ్ ఆధ్వర్యంలో 34వ వార్డుకు చెందిన పలువురు మత్స్యకారులు వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు నాయుడు మాయాజాలానికి మత్స్యకారులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలోని 14 గ్రామాల భూములు మత్స్యకారులవేనని, ఆ స్థలాలపై బ్యాంకుల నుంచి 5,000 కోట్ల రుణాలు తెచ్చి బడాబాబులకు అప్పగించారని ఆరోపించారు. అక్కడే జీవించిన మత్స్యకారులకు ఒక్క రూపాయి కూడా ఇప్పించలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చిత్తు కాగితంలా మార్చేస్తారని విమర్శించారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో 1000 ఎకరాలు ఇచ్చినా ఉద్యోగాలు అడిగితే అవమానించడం దారుణమన్నారు. తమ మత్స్యకారులకు అన్యాయం జరిగితే కాళ్లు పట్టుకోవడం కాదు, కాలర్ పట్టుకుని అడుగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్, అమెరికా పర్యటనలో ఉన్నారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జ్ మరియు అరెస్టులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సింది పోయి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. జీవో 97 వల్ల వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటోందని, తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. విద్యార్థుల హక్కుల కోసం, వారి భవిష్యత్ రక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ విద్యాశాఖలో ఉండే పాలిటెక్నిక్ కళాశాలల వేలాది మంది విద్యార్థులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి వాళ్ళ భవిష్యత్తు గురించి హాహాకారాలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబ సమేతంగా ఢిల్లీ పోయి, ఢిల్లీ నుంచి లండన్లో పెళ్ళిళ్ళకు పోయి, అక్కడి నుంచి మంచిగా హాయిగా కొన్ని రోజులు సరదాగా గడపడం కోసం మరి అమెరికా పోయారు. ఇక్కడనేమో మీకు ఓట్లేసిన తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డలు, తెలంగాణ ముద్దు బిడ్డలు, పేదింటి బిడ్డలు ఇవాళ రోడ్ల మీద హాహాకారాలు చేస్తూ ఉన్నారు. మీ ఆదేశాల మేరకు మీ కిందనే పనిచేస్తున్న 1,00,000 మంది పోలీసులు నిన్న ఈ బిడ్డలందరి మీద కూడా ఘోరంగా దౌర్జన్యాలు చేశారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య వ్యూహాత్మక దౌత్య అనుబంధం మరో మైలురాయిని చేరుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి మంత్రుల బృందం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ది ఇస్తానాలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. 4వ భారత్ సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది.
ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ అమలు మరియు సాధించిన పురోగతిపై నేతలు క్షుణ్ణంగా సమీక్షించారు. ముఖ్యంగా ఆర్థిక రంగం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, గ్రీన్ ఎనర్జీ మరియు నైపుణ్యాభివృద్ధి వంటి 6 కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందించడంలో సింగపూర్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత పారిశ్రామికవేత్తలతో కూడిన 70 మంది ప్రతినిధుల బృందం కూడా ఈ చర్చల్లో పాల్గొని సాంకేతికత, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు హెల్త్ కేర్ విభాగాల్లో కొత్త పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరిలోవాలోని చూపార్క్ సమీపంలో ఎస్కాట్ పోలీసులతో వెళుతున్న స్కైలెన్స్ బస్ డివైడర్ను దాటుకుని ఎదురుగా వస్తున్న లారీని బలమైన వేగంతో ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. సుమారు 30 మంది ఎస్కాట్ పోలీసులతో వెళుతున్న స్కైలైన్ బస్సు చూపార్క్ వద్ద అకస్మాత్తుగా ఎదురొచ్చిన ఓ కారును తప్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు డివైడర్ను దాటుకుని రోడ్డు అవతల వైపునకు వెళ్లింది. సరిగ్గా అదే సమయంలో మధురవాడ వైపు నుంచి విశాఖనగరం వైపుకు వస్తున్న లారీని బస్సు నేరుగా ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో బస్సు ముందు భాగం తీవ్రంగా నుచ్చునుచ్చైంది. ప్రమాదంలో 5 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు కాగా మరొక 5 స్వల్పంగా గాయపడ్డారు. ఒక కానిస్టేబుల్ కాలు విరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే అరిలోవాలోని అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అరిలోవా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం ఖైరతాబాద్ పరిధిలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రమాదకర రీతిలో వాహనాలు నడిపిన మైనర్లపై పోలీసులు మెరుపు వేగంతో చర్యలు తీసుకున్నారు. లక్డీ కపూర్ ఖైరతాబాద్ మార్గంలో ఒకే స్కూటీపై 5 మైనర్లు అతివేగంగా బాధ్యతారహితంగా ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట ప్రత్యక్షం అవడమే ఆలస్యం. ఖైరతాబాద్ పోలీసులు రంగంలో దిగి గంటల వ్యవధిలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు తక్షణమే విచారణ వేగవంతం చేశారు. ఒకే వాహనంపై 5 కుర్రాళ్లు ప్రయాణిస్తూ ఏమాత్రం హెల్మెట్లు ధరించకుండా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేసేలా ప్రవర్తించారని గుర్తించారు. రంగంలో దిగిన ఖైరతాబాద్ పోలీసులు సదరు 5 మైనర్లను గుర్తించి వెంటనే అధీనంలోకి తీసుకున్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు లేదా యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, చట్టపరమైన తీవ్ర పర్యవసనాలుంటాయని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు సమర్థవంతంగా స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేశామని, ఆ నిరంతర కృషి ఫలితమే నేటి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘమని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గురజాడ ఆనంద్ కుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో పలువురు పంచవృత్తుల ప్రతినిధులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక కాలంలో కార్పొరేట్ వ్యవస్థల రాకతో విశ్వబ్రాహ్మణుల పరిధిలోని పంచవృత్తుల వారు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని, కష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తులను నమ్ముకున్న కార్మికులను, చేతివృత్తుల వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార, కార్పొరేటర్, కంచర, శిల్పి, కమ్మర్ రంగాలు మరియు వాస్తు, వేద పండితులకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు పాల్గొని సంఘ బలోపేతానికి పిలుపునిచ్చారు. మరి అదేవిధంగా మా జాతీయులుగా మరి ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు. ఒక్కసారి కార్పెంటర్ సంఘం వారు ఉన్నారు. ఈ కుల వృత్తి సంఘాల వాళ్ళే మా జాతి బతుకుతుంది కాబట్టి ఆ కుల వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా స్వర్ణకార వృత్తిగా మరి బ్రహ్మంగారండి, స్వర్ణ వృత్తిలో మరి ఇవాళ మంగళసూత్రాలకు సంబంధించిన నామకాలు తయారు చేసేటువంటి వ్యక్తి
మరి మా పెద్ద ఆయన వచ్చారు. మరి ఈ సమయానికి ఈ స్వర్ణకారులుగా మరి మా బాబాయ్ గారు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా లక్ష్మీ బాబాయ్. ఎందుకంటే ఏదైతే మా కుల వృత్తుల ద్వారానే ఆ జాతి గుర్తింపు ఉంటుంది. ఈ జాతిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కానీ, నాలాంటి వ్యాపారస్తుల వల్ల కానీ, అదేవిధంగా వివిధ వృత్తుల్లో మేము బయటకు విచ్చురైపోయిన వ్యక్తుల ద్వారా జాతి మనుగడ కాదు. జాతి మనుగడ మీ కుల వృత్తిని బట్టే తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి కుల వృత్తులకి ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ కూడా జీవితాలు త్యాగమయం చేసుకున్నటువంటి ఇలాంటి పెద్దలందరినీ కూడా మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, శిల్పిగా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, దైవ శిల్పి, అలా దేవాలయాలు నిర్మించినటువంటి మహానుభావుడిగా వీరిని కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు చేసుకుంటా. మరి చరిత్ర కలిగిన వ్యక్తులుగా వీరిని కూడా నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి అనేక మంది మహానుభావులు మేధావులు అందరూ కూడా మా జాతిలో ఉండి ఈ యొక్క జాతి అభ్యున్నతికి సహకరించారు. వారందరికీ హృదయపూర్వక చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కుల వృత్తి సంఘాల ద్వారా నాయకత్వాలు తీసుకోవాలి తప్ప నేను అధికారిని లేకపోతే నేను గొప్పవాడిని అనేటువంటి అహంభావాలతో ముందుకు రాకుండా ఈ జాతిని కుల వృత్తి నాయకుల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ నేను వృత్తిదారుని, నేను ఈ జాతీయుడిని అనే విధంగా ముందుకు రావాలని, ఆ విధంగా ఐక్యమత్యంగా మనందరం ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అతి తొందరలో ఏదైతే పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నా, ఒకసారి ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం 573 అధికారికంగా మనం సాధించిన తర్వాత ఇచ్చిన కమిటీలన్నీ కూడా ఇందులో రికార్డెడ్గా ఉన్నాయి. దీని అంతటినీ కూడా నా కులదైవం మా అందరికీ జ్ఞానబోధ చేసి ప్రపంచానికే మార్గదర్శకుడిగా కార్యక్రమం తెలియజేస్తుంటే ఆ సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే జవ సమాధి చేయబడి ఉన్నారో ఆ యొక్క ప్రాంతంలో వారి పాదాల సాక్షిగా మిగిలిన కమిటీని అంతా కూడా ప్రకటిస్తానని, ప్రస్తుతానికి నేను అధ్యక్షుడిగా ఈ యొక్క నిర్వహణ కార్యక్రమాన్ని తీసుకున్నానని, రాబోయే రోజులు అందరికీ కూడా జాతికి అంకితం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా దీన్ని జాతి వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా. జై విశ్వకర్మ భగవానికి. తను బతకాలన్నా, ఒక వ్యక్తి తన బాధ్యత చెందిన కలిగి ఉండాలన్నా, మరి అతను గుమ్మంలో నిద్రపోవాలన్నా కూడా అన్ని రకాల యోగ్యతలు ఒక సంతానంతో వంశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, వివాహ సందర్భంగా స్వర్ణకారుడిగా ఏర్పడి ఆనాటి నాయకుల దగ్గర నుంచి 2014 వరకు కూడా, నిన్న వరకు చూస్తే ఏలూరులో సూర్యప్రకాశ్రావు గారు కానీ, అదేవిధంగా శ్రీకొండ మధుసూదనాచార్య గారు తెలంగాణ నుంచి కానీ వీరందరూ కూడా ఎమ్మెల్యేలు అవ్వడం జరిగింది. గతంలో కొంతమంది చేసినటువంటి ఒక కృషికి ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ ని ఏర్పాటు చేసి సింహాద్రి కనకాచార్య గారిని అధ్యక్షులు చేయడం జరిగింది. అనంతరం వచ్చినటువంటి ఈ జగన్ గారి ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి విశ్వ బ్రాహ్మణ సంఘానికి డెవలప్మెంట్ కమిటీగా ఒకటి ఏర్పాటు చేసి మరి దానికి తోలేటి శ్రీకాంత్ గారిని చైర్మన్ గా 2 సార్లు, అదేవిధంగా పవిత్ర మురళి గారిని కూడా చైర్మన్ గా చేయడం జరిగింది. మరి ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరొకసారి ఈ అవకాశం తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అంతా కలిసి ఒక నిర్ణయం చేశారు. ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం డెవలప్మెంట్ కమిటీగా మరి కమ్మరి పార్వతమ్మ గారిని, మా అడ్డపడుచు గారిని స్వయంగా ఆవిడ చైర్మన్ గా చేసి ఇవాళ 14 మంది డైరెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా నేను తెలియజేసుకున్నా, ఇది ఒక శుభదాయకం, శుభకరణం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గమనించుకుంటూ ఎన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రజలకి తరపున అంటే కుల జాతీయులుగా మనందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మనకంటే ఒక అసోసియేషన్ కావాలి. మరి ప్రభుత్వం తన ముందుకు వచ్చినప్పటికీ కూడా మనకు అసోసియేషన్ సరైనది లేదనేటువంటి బాధతో ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని, ఇది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఒక మంచి నాయకత్వం తెచ్చుకోవాలి. దాదాపుగా 25 లక్షల మంది జనాభా ఉన్నటువంటి పంచదాయులం మేము, పంచ వృత్తులు కలిగినటువంటి వారు. ఒక వివాహం జరగాలంటే వారికి మంగళసూత్రం ప్రాధాన్యత. ఆ మంగళసూత్రాలకి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారుడు, అదేవిధంగా ఒక గృహప్రవేశం చేసి ఒక జ్ఞాన బోధ జరగాలంటే ఇతర పరికరాలతో సంబంధించినటువంటి ఆభరణాలు కావాలి. దేవాలయంలో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తయారు చేసేటువంటి కంతర శిల్పి కూడా మా విశ్వకర్మ సందర్భం తెలియజేసుకుంటూ, ఇలాంటి పంచదాయులైనటువంటి విశ్వకర్మలందరికీ కూడా ఒక సంఘం ఉండాలి. ఈ సంఘం ద్వారా మాత్రమే మీ ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని తీసుకోగలుగుతాం. మేము ప్రత్యేకంగా ఈ జాతికి ఉపయోగపడిన వాళ్ళమే తప్ప జాతిని ఇప్పటివరకు ఉపయోగించుకోవడం కాదు. ముందుగా విశ్వకర్మ వాసునైనందుకు గర్విస్తున్నాను. ఎందుకంటే మా విశ్వకర్మ జాతి యొక్క ఉనికిని చాటి చెప్పింది మా జీకే ఆనంద్ గారే. ఎందుకంటే మా సహోదరుడు, మా అన్నయ్య గారి వల్లే ఒక మన మండలంలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, అంతర్జాతీయ స్థాయిలో కూడా విశ్వబ్రాహ్మణ జాతి ఒకటి ఉంది. దానికి ఒక అవార్డు గ్రహీతగా ఈయన రావటం మాకందరికీ వచ్చినట్టుగా మేము చాలా గర్వపడుతున్నాం.
ఎందుకంటే ఆయన చేసిన కృషి జాతికి అంతా ఇంత కాదు. ఎందుకంటే ఏదో మాట్లాడతారు అనుకుంటాం కానీ ఆయన దాని వెనకాల చాలా కఠోరమైన శ్రమ ఉండడం వల్ల ఆయన అంత వాగ్దాటిగా చెప్పగలరు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంటేనే కంటెంట్ మాట్లాడగలం, సబ్జెక్ట్ లేకుండా ఏం తెలియదు. ప్రతి చిన్న విషయాన్ని ఏ వీధిలో ఏం జరిగినా, ఏ పల్లెటూరులో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన స్పందించి ఆయన ఖర్చులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ధర్నాలు చేసినా, పెద్ద పెద్ద ఆఫీసర్లతో గొడవలు పడినా, ఆయన జీవితం అంతా కూడా విశ్వబ్రాహ్మణ కులస్తులకు సంబంధించిన ఖర్చుల నిమిత్తమే ఆయన వ్యయం ఎక్కువ ఉంటుంది. ఆయనకున్న ఆదాయ వ్యయాల్లో ఆయనకున్న ఖర్చులు చూసుకుంటే విశ్వబ్రాహ్మణ జాతికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఆయన పర్సనల్గా వాడుకునేది ఏముండదు. అలాంటి వ్యక్తిని మనం మన సన్నిహిత్యంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇటువంటి వాళ్ళు జాతిలో ఒకళ్ళే ఉంటారు, అది మా ఆనంద్ గారే. ఆయన రావటం వలన ఏమవుతుందంటే మేమందరం కూడా మందు కూడా విశ్వబ్రాహ్మణ జాతిరా బాబు, మనం కూడా కాసేపు వెళ్ళాలి అని ఏదైనా మన ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, మన దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ, అన్న సమారాధన కార్యక్రమం పెట్టినప్పుడు కానీ, కార్తీక మాసం నిర్వహించినప్పుడు కానీ, ఏదైనా పనికి ముందు ఉండాలంటే ఇలా నాయకుల్ని ఆశ్రయగా తీసుకుని ఏదో మనతో పాటు తృణమో ప్రణమో మనం కూడా చేసుకుందాం అన్నట్టుగా ముందుకు రావడం జరుగుతుంది. ఇలా మన సంఘంలో ఏ వృత్తుల్లో ఉన్నా సరే, అంటే జాతి అనేది ఆ వృత్తికి సంబంధించిందని కాదు, ఏ వృత్తుల్లో రకరకాల వృత్తుల్లో అందరూ నిమగ్నమై ఉన్నాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు మరియు స్థానిక డిమాండ్కు అనుగుణంగా పసిడి రేట్లు ఎగబాకడంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు 4,300 మేర పెరిగి 1,59,270 స్థాయికి చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,950 మేర ఎగబాకి 1,46,000 వద్ద పలికింది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నగరాలను బట్టి మేకింగ్ ఛార్జీలు మరియు రవాణా వ్యయాన్ని బట్టి స్థానిక ధరల్లో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. ప్రకటిస్తున్న ఈ మూల ధరలపై 3% జీఎస్టీ మరియు తయారీ కూలీ అదనంగా వర్తిస్తాయని బులియన్ వర్తకులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వర్ష సూచన వెలువడింది. జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండడంతో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.